జరుగుతున్న బ్యాక్డ్రాప్ ప్రతిదీ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో స్లో నరేషన్ జరిగిందే తప్ప సినిమా ఎక్కడ ల్యాగ్ లేదు, అలానే స్లోగా అసలు కాదు, అదొక నరేషన్ అంతే. అది సో ల్యాగ్ అని చెప్తే మాత్రం ఎవరు నమ్మకండి, అది ల్యాగ్ కాదు, జనాలకు చూడడం రాక అంతే, అదొక్కటే చెప్తాను నేనైతే. అండ్ హరిగౌర గారు వాట్ ఏ వండర్. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు, ఇలాంటి మైథలాజికల్ బేస్డ్ సినిమాస్ చూస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దంచి కొట్టారు. సినిమాలో జనాలు లీనమైపోవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ విజువల్స్ అన్న, ఏదో చిన్న ఆషామాషి సినిమా తీసేశారు, చూసి జనాలకి వదిలేశారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క విజువల్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనం డ్రాగన్స్ని చూసాము, ఇందులో అలానే ఒక పక్షిని కనిపిస్తారు, ఏం మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్కి తగ్గలేదు. అలానే జస్ట్ అదొక్కటే కాదు, వేరే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, వేరే మైథలాజికల్ సీక్వెన్సెస్ కానివ్వండి, రాముణ్ణి చూపించే ప్రయత్నం కానివ్వండి, మన పురాణాలని చూపించే ప్రయత్నం కానివ్వండి, ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్లో కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక అవెంజర్స్ మనం చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో, అరే ఇది కదరా పోయి విఎఫ్ఎక్స్ అంటే, అలాంటి మిస్టికల్ ఎఫెక్ట్స్ ఒక డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి మాయ చేస్తున్నట్టు ఉంటుంది మనకి ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే మాత్రం అంత బాగున్నాయి. అండ్ తేజ సజ్జా ఏం చెప్పాలి, ఒక చిన్న బుడ్డోళ్ళలాగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఇప్పుడేమో పెద్ద స్టార్, పాన్ ఇండియా లెవెల్ మూవీస్, మొన్న సూపర్ హీరో, ఇప్పుడు సూపర్ యోధా, అసలు ఎక్కడా తగ్గట్లేదు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి కూడా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. అండ్ మంచు మనోజ్ ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు అండ్ సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు, బ్లాక్ స్వాడ్, మహాబీర్ రామ ఆయన పేరుకి తగ్గట్టు, స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వాట్ ఎ కమ్బ్యాక్, ఇప్పుడే కలవడం కూడా జరిగింది. ఎంత హ్యూమిలిటీ ఉన్న మనిషి, డౌన్ టు అర్త్, వచ్చి ఫోటో దిగి ఒక వీడియో కూడా తీసుకున్నారు నాతో. అంత మంచి మనిషికి ఇంత మంచి హిట్ దొరకడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అబ్సల్యూట్ టాప్ నాచ్ కమ్బ్యాక్ మంచు మనోజ్ గారికి. ఆ విలనిజం మాత్రం ఇంకా పీక్స్ అంతే. మంచు మనోజ్ గారిని చూస్తే భయమే ఇస్తుంది, అలా ఉంది స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్.